హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు బొరుగులతో సూపర్ క్రిస్పీ టేస్టీగా వడల్ని తయారు చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కిందకి, ఈవినింగ్ స్నాక్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో ఈ కప్పుతో 2 కప్పులు బొరుగులను యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ను కూడా యాడ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే బొరుగులంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకునేసి ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఇలా ఈ బొరుగుల్లో నుంచి వాటర్నంతా ఇలా రిమూవ్ చేసుకొనేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వాటర్ ఏమీ ఉండకూడదు అనమాట. ఇలా వాటర్ని అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట. వాటర్ ఏమీ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ బొరుగుల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజరు, 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలానే 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకొనేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాము, అలానే బొరుగుల్లో కూడా కొద్దిగా తేమ అయితే ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దని ఇలా మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. కొద్దిగా సాఫ్ట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొనేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొనేసి ఇలా వడల షేప్లో అయితే చేసుకోవాలి. ఉద్దిపప్పు వడలు చేస్తాం కదా, అదే విధంగా అనమాట. ఇలా వడల షేప్లో చేసుకొనేసి మిడిల్లో ఒక హోల్ని అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొనేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి మరి హీట్ కాకూడదు అనమాట. ఇలా వడలనంతా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోతాయి, లోపల అలానే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా వడలన్నీ ఆయిల్లో వేసుకొనేసి సెకండ్ బ్యాచ్ కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే టేస్టీగా బొరుగులు వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది, క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కైనా అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా బాగుంటాయి. ఇలా బొరుగులు వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి ఈ వడల్ని బ్రేక్ చేసి చూపిస్తా చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఈ వడల్ని ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.